మన తప్పేమి లేదు. మనం ఏ పొరపాటు చేయలేదు. అసలు మన ఇన్వాల్వ్‌మెంట్ 1% కూడా లేదు. అయినా గానీ మనం నష్టపోతూ ఉంటామండి. చాలా డ్యామేజ్ జరుగుతుంది ఒక్కోసారి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రంప్‌కి, వాడు పెట్టిన కెవిన్ వార్ష్ అనేవాడికి, డాలర్‌కి మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? మరి అదే జరిగిందిప్పుడు. వెండి, బంగారం అండి. నిన్నొక్కరోజే వెండి రూ. 1,00,000 పైన పడిపోతే, బంగారం ఎంత పడిపోయింది? 12% పైన పడిపోయింది కదండీ! అసలేంటి ఇంత బాగా ఎందుకు పెరిగింది? ఎంతెందుకు పడిపోయింది? అనే డౌట్ వచ్చింది కదా మీకు? ఇగో ఇదే. ఎక్కడో ఏదో జరిగినప్పుడు కూడా ఆ ఇంపాక్టు, ఆ ఎఫెక్టు మన మీద పడుతుంది. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాస్త ముందు చూపు ఉండాలి. ఒక్కోసారి ఎంత ముందు చూపున్నా గానీ మనకి సంబంధం లేకుండా ఏదోటి జరుగుతూనే ఉంటాయి. వాటిని కూడా కాచుకోగలిగే శక్తి ఉండాలండి. సరే, విషయానికి వచ్చేస్తున్నాను. ఎందుకు పడిపోయింది వెండి? ఆరాటంగా లబలబమని ఉబలాట పడిపోయి కొనేశారు కదండీ! 4,00,000 3,00,000కు పడిపోయిందండి. ఇక్కడ 3,00,000 దగ్గర కరెక్షన్ ఉంటుంది. ప్రతి చోట కరెక్షన్ ఉండాల్సిందే కదా! అంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ టైంలో పెట్టుబడులు పెట్టేసి మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దని చెప్తున్నారు. సేమ్ బంగారం కూడా. ఎందుకిలా జరిగింది అంటే, ట్రంప్ కెవిన్ వార్ష్ అనేవాడిని ఫెడరల్ బ్యాంక్ డైరెక్టర్‌గా పెట్టాడండి. అంటే పాతోడిని తీసేసి కొత్తోడిని పెడుతున్నాను అంటే అంతా నాకు నచ్చినట్టే జరుగుద్ది అని. దీంతో డాలర్ గట్టిగా బలపడే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మన వాళ్ళందరికీ తేలిగ్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎప్పుడైతే డాలర్ గట్టిగా బలపడుద్దో డాలర్ మీద పెట్టుబడులు పెడతారండి. అంటే మనలాంటి వాళ్ళం పెట్టం గానీ, బాగా సొమ్మన్న మహారాజులు మార్కెట్‌లో అందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు డాలర్ మీద పెట్టుబడి పెట్టి లాభం సంపాదించుకున్నప్పటికీ వెండి, బంగారం గోలెందుకు? అదే డాలర్ వీక్ అవుతే, అంటే ఉక్రెయిన్ వారు, రష్యా వారు వగైరా రకరకాల యుద్ధాలు జరుగుతున్నప్పుడు డాలర్ మీద నమ్మకం లేనప్పుడు ఇగో వీటి మీద నమ్మకం ఉంటుంది కదా! బంగారం, వెండి ఎక్కడికి పోవు. ఇంటర్నేషనల్‌గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి దాని మీద పెట్టుబడులు పెట్టుకుంటారండి. ఇది ఒక కారణం. సో, కెవిన్ వార్ష్ అనేవాడు రావటం, డాలర్ బలపడుతుంది అనేది రావటం అనేది ఒక కారణం. రెండోది, ఇదిగో కరెక్షన్ జరగాలి కదండీ! ఏ రోజైనా కరెక్షన్ జరగాల్సిందే మార్కెట్‌లో అని చెప్పి ఇగో ఈ కరెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు. సో, ఇక్కడ ఇగో ఇన్ని విషయాలున్నాయి. అసలు మనకి సంబంధం లేదు. మనం ఏమీ చేయలేదు. కానీ ఒక్కోసారి మన మీదకొచ్చి పడిపోతూ ఉంటాయి. చాలా 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 ఫేస్ చేయాల్సి ఉంటుంది కదండీ! అలాంటిదే ఇది గూడా. ఇక్కడ కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.